నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్స్. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని భీమవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు, మహిళల నుంచి ఊహించిన రీతిలో స్పందన వస్తోందని అన్నారు. చంద్రబాబు వంచనను ముందుగానే పసిగట్టిన ప్రజలు ఆయన ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. కూటమిలో భాగమైన బీజేపీ వాళ్లే నమ్మడం లేదని అన్నారు. వైసీపీ మాత్రం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. అలాగే వాలంటీర్లను అడ్డుకోవడంతో పెన్షన్లు తీసుకునేందుకు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ పట్ల నీచంగా మాట్లాడి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ ప్రచారానికి ఎటువంటి స్పందన లభిస్తుందనే విషయంపై ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే సార్. సో ఎన్నికల దగ్గరకు వస్తున్న వేళ మీరు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? మంచి స్పందన ఉందండి, చాలా మంచి స్పందన ఉంది. ముఖ్యంగా రైతుల నుంచి కానీ, మహిళల నుంచి కానీ, అన్ని వర్గాల నుంచి కూడా చాలా మంచి స్పందన, రెస్పాన్స్ అనేది గతంలో ఎప్పుడు కూడా నేను చూడలేదు. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మేకవన్య పులి అనేది మళ్ళీ ప్రజలు అంటే ఎన్నికలు అయిన తర్వాత తెలుసుకుంటారు. ఎందుకంటే గతంలో 2014లో అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన తర్వాత 2019లో గుణపాఠం చెప్పారు. అంటే 2014లో ఓటేసేసిన తర్వాత తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు మేకవన్య పులే అనేది స్పష్టంగా బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారే నిరూపించేసుకుంటున్నాడు. ఉదాహరణకి 4000 పెన్షన్ ఇస్తానన్నది సూపర్ 6 నుంచి తీసి పడేశాడు ఆయన. ముఖ్యంగా ఆయన మేనిఫెస్టో మీది ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి పెట్టిన ఆయన దాంట్లో మోడీ గారి ఫోటో లేదు. తర్వాత చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇప్పుడు లేదు. మేనిఫెస్టోని ముట్టుకోమంటే కనుక బీజేపీ వాళ్ళు ముట్టుకోలేదు. అంటే బీజేపీ వాళ్ళే ఈ మేనిఫెస్టోని నమ్మడం లేదు. ఇంకా అంతకుముందు అనుభవమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా నమ్ముతారు ఆ మేనిఫెస్టోని, హామీలని? కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. ఏదైతే నవరత్నాలు ప్లస్ అని పెట్టి ఆసరాకి సంబంధించి, చేయూతకు సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో, చేయూతకు సంబంధించి 4 సంవత్సరాలు 18,750 రూపాయలు, 18,750 రూపాయలు, 75,000 రూపాయలు గతంలో ఇస్తానన్నది పూర్తయిపోయింది. నిజంగా దానికి సంబంధించి కూడా కొన్ని ఎలక్షన్ కమిషన్కి అది తెలుగుదేశం వాళ్ళు ఫిర్యాదు చేసి కొంతమందికి అందకుండా ఆపడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి లెటర్ కూడా రాసింది. ఇది ఇవాళ స్కీమ్ కాదు, ఇది 4 సంవత్సరాల మట్టి జరుగుతున్న కార్యక్రమం ఇది. దీనికి సంబంధించి గత 19లోనే మేము ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. దాన్నే అమలు చేస్తున్నాం. డబ్బులు బటన్ నొక్కాము, డబ్బులు ఉన్నాయి, దాన్ని రిలీజ్ చేయండి అంటే కనుక 15 రోజుల మట్టి ఎలక్షన్ కమిషన్ దాని మీద స్పందించడంలా. అంటే వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు దీన్ని కూడా అలాగే వాలంటీర్ల గురించి చూస్తే కనుక వాలంటీర్లను అడ్డుకోవడం ద్వారా అనేక మంది వృద్ధులు మరి చనిపోవడానికి కారణమయ్యాడు ఆయన. అలా సెల్ఫ్ గోల్ వేసుకున్నదే ఎలా గోల్ వేసుకున్న వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేస్తానన్నాడు. వాలంటీర్లు మళ్ళీ ఆయనే నియమిస్తానంటాడు. వాలంటీర్లు కోసం అనేక రకాలుగా మాట్లాడిన వ్యక్తి వాలంటీర్లు మగవాళ్ళు ఇంటికాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారు అని చెప్పి ఈయన మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లే 30,000 మంది అమ్మాయిల్ని ఎక్కడికో విదేశాలకు ఎగుమతి చేసేసారని మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ గురించి నీచంగా వయసుకు తగ్గట్టుగా కూడా మాట్లాడి ఇవాళ వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందకుండా చేసి కోర్టులకు వెళ్ళి ఏదో ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఇవాళ బ్యాంకులకు వెళ్ళిన అనేక మంది వృద్ధులు చనిపోవడానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారిని ఎవ్వరూ నమ్మడం లేదు. అలాగే మనం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏదైతే ఆ చేయూతకు సంబంధించి 75,000 రూపాయలు ఇచ్చారో దాన్ని 8 సంవత్సరాలకు పొడిగించారు. అంటే గతంలో ఏదైతే 18,750 కాడికి 3 సంవత్సరాలు తీసుకుని 4వ సంవత్సరం ఎలక్షన్ దగ్గర అంటే కొంతమందికి పడ్డాయి. మళ్ళీ కింద మిగతా పడవలసింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఫిర్యాదు చేయడం వల్ల ఆగిపోయినాయి. దానికి ఇంకా ఎలక్షన్ కమిషన్ నుంచి సమాధానం రేపో మాపో వస్తుంది అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తే మనం ఏం చేయలేం. కానీ అది ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత అయినా డబ్బులు పడతాయి. కానీ ఇది ఎన్నికలు అయ్యి ముందు పడకూడదు, పడితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎదుర్కోలేమని చెప్పి చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం అనేది కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ ఏదో ఒక రకంగా దుష్ప్రచారాలు చేయడం, దుష్ప్రచారం ఇదివరకు దొంగ హామీలు, ఇప్పుడు దుష్ప్రచారాలు ఇలా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న నాటకాలన్నీ కూడా ప్రజల కళ్ళకు కట్టినట్టు. ఎందుకంటే అతను ఏమంటున్నాడు, ఆయన సైకో అంటున్నాడు.
ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన ఏం మాట్లాడతాడో రాళ్లతో కొట్టండి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే అడిగేవాడు ఎవడంటున్నాడు. రాళ్లతో కొట్టమంటున్నాడు, గ్లాస్తో పొడవమంటున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా పంచిలోడు కొడతాను, చెప్పుతో కొడతాను, ఇంకా ఆ భాష, ఆ ఇద్దరు మాట్లాడే భాష, రౌడీ భాష, వాళ్ళ సైకోలా జగన్మోహన్ రెడ్డి గారు సైకోలా. ఎన్ని అంటున్నా కూడా సహనంగా ఒక ముఖ్యమంత్రిగా ఓపికగా, నిజంగా ఆయన ఓపిక సహనానికి మెచ్చుకోవాలా. అలాగే చూడాలంటే కనుక ఆయన పార్టీ కులం మతం చూడకుండా తెలుగుదేశం వాళ్ళకి ఆయన సంక్షేమం అందించాడు, జనసేన వాళ్ళకి సంక్షేమం అందించాడు, సిపిఐఎం, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అందరికీ సంక్షేమం అందించాడు. పక్షపాతం లేకుండా చేశాడు. ఆయన కులం చూడలేదు, మతం చూడలేదు. మరి అటువంటి ఆయన్ని సైకో అంటున్నారంటే వీళ్ళ ప్రజల యొక్క మద్దతు ఉండడం వల్ల వీళ్ళు పిచ్చవాళ్ళ కింద మారిపోయి పిచ్చ చేష్టలు మాట్లాడుతున్నారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు? తల మీద రూపాయి పెడితే 10 రూపాయకి అమ్ముడు పోవడం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి పక్కన మీటింగ్లో పక్కనెట్టుకునే మాట్లాడాడు. ఫస్ట్ మోడీ గారి ఫోటో ఉంది, తీసేశారు ఈ మేనిఫెస్టోలో. తర్వాత ఈ మేనిఫెస్టోలో, అంతకుముందు మేనిఫెస్టోలో ఉండేది, ఈ మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటోనే తీసేశారు. ఇప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటో కూడా తీసేశారు. పవన్ కళ్యాణ్ ఎలా వాడుకుంటున్నారంటే, మనం గొరకలు కానీ లేదా బొమ్మిడాయిలు కానీ తెచ్చుకునేటప్పుడు గుదిగుచ్చిస్తారు. అది ఆ గుదికి ఈయన కింద ఉంటుంది. ఆ ఈయన ఉంది కదా, ఈయనతో తెచ్చుకుంటాం మనం. ఆ గొరకలు లేదా బొమ్మిడాయిలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే ఓటర్లు అన్నమాట. ఇవన్నీ మనం ఇంటికి తెచ్చుకున్నాక ఒక దాకలోనో గిన్నెలోనో వేసేసుకున్న తర్వాత ఈయన అవతల పడేస్తాం. సేమ్ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా భవిష్యత్తులో అదే. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఓట్లన్నీ వేయించుకున్న తర్వాత, ఆయనకి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ వేయించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ని ఒక ఈయన కింద బయటపడేయడం అనేది జరుగుద్దని ముందు నుంచి చెప్తున్నాం. ఇవాళ మేనిఫెస్టోలో ఫోటో తీసేయడం ద్వారా కూడా రుజువైంది. యాడ్లలో కానీ అక్కడ కానీ ఫోటోలు తీసేయడం. ఇలాగా చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మడం లేదు. అందుకే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నమ్మకంగా ఉన్నారు కాబట్టి, మాటిస్తే మడవ తప్పడు కాబట్టి ప్రజల ఆదరణ అనేది అద్భుతంగా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అందులో నిజం లేదని అన్నారు. భూములకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే భూరక్షణ చట్టం తీసుకొచ్చారని, అది కేంద్రం పరిధిలో కూడా ఉందని, ఇంకా అమలు కావడం లేదని అన్నారు. అయితే విపక్షాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే భూ సర్వే మాత్రం రాష్ట్రంలో కొనసాగుతోందని, భూ యజమానులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రీసర్వే నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. కావాలని తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. కొన్ని పత్రికలు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తున్నాయని అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రక్షణ చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఇప్పటికీ తన పనితీరు మార్చుకోలేదని, ప్రజలెవరూ ఆయన మాటలను నమ్మవద్దని హితవు పలికారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రచారంలో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విస్తృతంగా ఒక విమర్శలు అయితే చేయడం జరుగుతుంది. ఆ విమర్శను ఎలా తిప్పికొడతారు? నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు, భూముల రీసర్వే అనేది వేరు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంకా ప్రభుత్వం ఆమోదించలేదు. తర్వాత దీనికి సంబంధించి చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారానికి సంబంధించి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కూడా వేసింది. అలాగే గట్టిగా వార్నింగ్ కూడా మందలించింది కూడా. తెలుగుదేశం పార్టీ ఆ కూటమిని మందలించింది. ఇప్పుడు జరుగుతున్న భూ సర్వేకి సంబంధించి ఏంటంటే, ఒరిజినల్గా ఎక్కడ కూడా చాలా చోట్ల ల్యాండ్ గ్లాబింగ్ ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. నకిలీ దస్తావేజులు పుట్టించేస్తున్నారు. నా పొలం నాదని చెప్పుకోవడానికి కూడా లేకుండా ఎవడొకడు ఇంకో దస్తావేజ్ తట్టుకొచ్చేసి వివాదాల్లో దిగడం. ఎందుకంటే స్థానికంగా ఉన్నవాళ్ళు ఎక్కడో హైదరాబాదో లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఆ భూములు కాపాడుకోవడం కూడా కష్టమైపోతుంది. ఎవరో రాసేసాడు అంటున్నాడు, భూమి నాది, ఇంకొకటి ఎవడో రాసాడు నా అదే సర్వే నెంబర్ వేసేసి ఇంకొకటి తోటి రాయించేసుకుంటున్నారు. ఇటువంటి అక్రమాలు జరగకుండా భూములకి భద్రత, ఎవరి ఆస్తికి వాళ్ళ భద్రత కల్పించడానికి భూ సర్వే జరిగింది. ఉదాహరణకు ఒక ఊరిలో, ఒక గ్రామంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. అతనిది ఒరిజినల్గా ఎకరం 25 సెంట్లు భూమి, 70 సెంట్లు వేరే వ్యక్తిది. అయితే ఇతను సర్వే చేసినప్పుడు ఇతని భూమి ఎకరమే ఉంది. ఇతను 25 సెంట్లకు సంబంధించింది అవతల వ్యక్తి భూమిలోకి వెళ్ళిపోయింది. అది దాన్ని పోరాడి సాధించలేడు. కానీ అతను అవతల వ్యక్తి ఏంటంటే, ఎవరికైనా అమ్మేసినప్పుడు కొలతల ప్రకారం అని అమ్ముతాడు. కొలతల ప్రకారం అమ్మినప్పుడు కొలతలు వేసినప్పుడు ఎకరం వస్తుంది. డాక్యుమెంట్లో 75 సెంట్లే ఉంటుంది. అతను ఎకరం ప్రకారం కొనుక్కుంటానంటే అమ్ముతానంటాడు. సరే, నాకు ఇష్టమైన అవతల ఎకరం కింద కొనేసుకుంటాడు అతను. కానీ ఒరిజినల్గా హక్కు ఎంత ఉంది? 75 సెంట్లుగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం రీసర్వే చేసి ఏం చేసిందంటే, ఏదైతే ఎవరి పొజిషన్లో ఉందో ఎకరం 25 సెంట్లు అతనిది ఎకరం పొజిషన్లో ఉంటే ఎకరం పొజిషన్కి టైటిల్ ఇచ్చి
ఇతనికి 75 సెంట్లకే టైటిల్ ఇచ్చి అవతల ఎకరం 25 సెంట్ల ఆయనకి సంబంధించిన 25 సెంట్లని డిస్ప్యూట్ ల్యాండ్ కింద పెట్టి అలా ఉంచింది. అది అవతల కోర్టుకి వెళ్ళో లేకపోతే మధ్యవర్తిత్వం ద్వారా అతను ఆ 75 సెంట్లు సాధించుకోవడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు ఇంతకు ముందు అయితే అటువంటి అవకాశం లేదు. అలాగే ఎవరి భూములకి వాళ్ళకి రక్షణ కల్పించడానికి భూముల రీసర్వే అని జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది ఆమోదించాలి, రావాలి, అదేం జరగలేదు. అది కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దానికి సంబంధించి అసలు నిజంగా చెప్పడానికి అసహ్యం వేస్తుంది. రాజకీయాలు ఎంతగా దిగజారిపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగ ఓడించాలని చెప్పి అన్ని అబద్ధ ప్రచారాలు. ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ABN, TV5 పత్రికా వాల్యూస్ని ఏదైతే జర్నలిజం వాల్యూస్ని కూడా అసలు చాలా పాతరేసేసారు వాళ్ళు. అది తెలుగుదేశం పార్టీ పత్రికల కింద, కరపత్రాల కింద, చంద్రబాబు నాయుడు నాలిక కింద వ్యవహరిస్తున్నాయి. ఇంత దారుణం, ఇంత అబద్ధాలు, ఇంత మోసగారి రాజకీయాలు చంద్రబాబు నాయుడికి, ఎల్లో మీడియాకే, పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది. అయితే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే మీరు చెప్పండి, ప్రచారంలో శాసనసభ్యులుగా మీకు, అలాగే పార్లమెంట్ సభ్యులుగా గూడూరు ఉమాబాల గారికి ఎలాంటి విజయావకాశాలు ఉండబోతున్నాయి అంటారు? అద్భుతంగా ఉన్నాయి, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముందుగా కూడా చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు ఎవరిని నమ్ముతాలా. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏదో అపోహలు కలిగించారు, ప్రజల్లో అపోహలు కలిగించారు. అది కరెక్ట్ కాదు, వాళ్ళు మాట్లాడుతుందన్న దానికి నిజం చెప్పాలంటే మనకి ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకుంటే కాకుండా దీని మీద CID ఎంక్వైరీ కూడా వేసింది. ఇదే మీకు వాళ్ళ మాటలన్నీ అబద్ధాలని చెప్పి అబ్బాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ భూములు లాగేసుకుంటాడండి, తీసేసుకుంటాడంట. ఎవరన్నా ఊరుకుంటారండి? అంటే ప్రజలు ఏమన్నా అంత తెలివి తక్కువ వాళ్ళ? అది చాలా దారుణం. అది చాలా దారుణమైన దుష్ప్రచారం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆస్తులు ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నమ్మితే గనక మోసపోయేది మనమే. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటి మాత్రం బలంగా నిర్ణయం తీసుకోండి, చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా అస్సలు నమ్మొద్దు. సో చంద్రబాబు మాట నమ్మద్దని భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గారు, అలాగే నరసాపురం పార్లమెంట్లో గూడూరి ఉమాబాల గారు విజయం తథ్యమని గ్రంథి శ్రీనివాస్ గారు ధీమా వ్యక్తం చేశారు. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్. పట్టణంతో పాటు గ్రామాల కూటమికి విశేష స్పందన లభిస్తోందని కూటమి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి అంజుబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన BCN తో మాట్లాడుతూ ప్రజల్లో మార్పు కనిపిస్తోందని అన్నారు. వృద్ధులు సైతం జనసేన పార్టీని విశేషంగా ఆదరిస్తున్నారని, ప్రజల్లో కూటమికి ఆదరణ పెరిగిందని అన్నారు. ప్రస్తుతం మనం భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అంజుబాబు గారితో మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంజుబాబు గారు నమస్కారం సార్. నమస్తే. సో ఇంకా ఎన్నికలు చాలా తక్కువ టైం ఉంది, ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు, ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఇంకా ఎన్నికలు 8 రోజులు మాత్రమే ఉంది. భీమవరం నియోజకవర్గంలోని 2 మండలాలు, పట్టణం ప్రచారం చేస్తున్నాం. మండలంలో కానీ పట్టణంలో కానీ ప్రచారం చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ కూటమి రావాలి, ఎన్డీఏ కూటమి వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంది అని ప్రజల్లో భావన బాగా కలుగుతుంది. ముఖ్యంగా ప్రజల్లో మార్పు క్లియర్గా కనపడుతుంది. నిన్న ప్రచారానికి వెళ్తే ఒక 95 సంవత్సరాల వృద్ధుడు మీకు ఓటు ఎవరికి వేస్తానని అడిగితే గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేస్తానని చెప్పాడు ఆయన ఎవరు పోటీ చేస్తున్నారో, ఏ పార్టీలు ఉన్నాయో అని కూడా తెలియదు ఆయనకి, అంత పెద్ద వయసు ఆయన. అంటే ప్రజల్లోకి ఎలా వెళ్ళిపోయిందో పార్టీ అనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే నిన్న 85 సంవత్సరాల వృద్ధులకి ఓటు తీసుకునే పరిస్థితి వస్తే వాళ్ళందరూ కూడా గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతతోటి, మా ఆదరణతో మేము అత్యంత మెజార్టీతోటి విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నట్టు అంజుబాబు స్పష్టం చేశారు. పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు డబ్బులు ఇవ్వడం వంటి పథకాలపై విశేష స్పందన వస్తోందని అన్నారు. మళ్లీ జగన్ ప్రభుత్వం వస్తే ఆస్తులు కూడా రక్షణ ఉండదనే ఆందోళన కలుగుతోందని అన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, అలాగే చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలే కోరుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి, యువతకు ఉపాధి, పెట్టుబడులు తీసుకొచ్చే సామర్థ్యం చంద్రబాబుకు మాత్రమే ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అన్నారు. అలాగే మేనిఫెస్టోలోని సూపర్ 6 కి ప్రజల నుండి ఎటువంటి ఆదరణ లభిస్తుంది? మేనిఫెస్టోలో సూపర్ 6 గురించి ప్రజల్లో చాలా సంతోషం వెలువచ్చుతున్నారు. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేయటం, యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వటం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, ఇది ముఖ్యంగా మహిళల్లో చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రజల్లో ఒక ఆందోళన కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మన ఆస్తులు ఆయనే రిజిస్ట్రేషన్ చేయించుకుని మనకు ఫోటోస్టాట్ కాపీలు ఇస్తారంట, మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారా నుంచి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ మమ్మల్ని అడుగుతున్నారు. సార్, చివరిగా భీమవరం నియోజకవర్గంలో పులపర్తి అంజుబాబు గారికి, అలాగే పార్లమెంట్ నియోజకవర్గంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన ఉంది, విజయ అవకాశాలు ఏ విధంగా ఉందని మీరు ధీమా వ్యక్తం చేస్తారు? కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రావాలి, 3వ ప్రధానమంత్రి అవ్వాలి, ఈ భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవ్వాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, ఐటీ రావాలంటే, ఇండస్ట్రీస్ రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కూటమి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో కాపుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఆచంట కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పితాని సత్యనారాయణ, నరసాపురం పార్లమెంటరీ బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు నాయకులు కాపులను ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికే కూటమి ఏర్పడినట్టు తెలియజేశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కేంద్రం సహకారం తప్పనిసరిగా ఉండాలని, అందుకే ఏపీలోనూ కూటమి అత్యధిక మెజార్టీతో గెలుపొందని ఆకాంక్షించారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోగతిని సాధిస్తోందని, అందుకే కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మాధవరాయుడు తదితరులు పాల్గొన్నారు. కూటమిగా ఏర్పడి ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ముందుకు వెళ్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయం మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ సైకేమూర్తిని ఎందుకు ఇంటికి సాగనంపాలి అనేటువంటి విషయం మీద మన అందరికీ అవగాహన ఉంది మిత్రులారా. వీడి గురించి రోజు 10-15 సార్లు మాట్లాడి చేతకాన్ని సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి గురించి నా గొంతు కూడా పోయింది. ఇంక వాడి గురించి మాట్లాడేటువంటి ఓపిక కూడా నాకు లేదు మిత్రులు. ఇంకా పోయేవాడి గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. సమయం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వాడి గురించి పదే మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ రాష్ట్ర ప్రజల్ని పెద్ద ఎత్తున వంచినటువంటి వ్యక్తి, ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 1000 రూపాయలు దోచేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడైనా ఉన్నాడంటే ఈ సైకో ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాం. నేను ఇందాకో మాట అన్నా, చేతకాని సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి అని. ఎందుకు అన్నానంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు పేరు మార్చుకుని, రంగులు మార్చుకుని, స్టిక్కర్లు వేసుకుని బటన్ నొక్కేటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఎవడో చేసిన పనిని నేను చేశానని చెప్పుకునేవాడిని సన్నాసి అంటామా లేదా? దద్దమ్మ అంటామా లేదా? కాబట్టే నేను చేతకాని సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి అంటా. నీకు చరిష్మా ఉంటే నువ్వు కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టు. ఇవాళ ఈ రాష్ట్రంలో అందరినీ కూడా ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు. నేను మళ్ళీ అధికారంలోకి రాకపోతే, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని కాకపోతే ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు అయిపోతాయని మాట్లాడుతూ ఉన్నారు.
నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గాని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అహంకారి శాసనసభ్యుడు అతన్ని గాని ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా మీరు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక్కటైనా ఉందా? మీకు చెప్పేటువంటి దమ్ము ఉంటే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తాం. కాబట్టి ఏ సంక్షేమ పథకం కూడా రద్దు కాదు. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, పెన్షన్ 3,000 నుంచి 4,000, గత 3 నెలల నుంచి కూడా కలిపి 7,000 ఇచ్చేటువంటిది వచ్చే నెలలో. అలాగే ఆడబిడ్డలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున. ఈ రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసింది కీర్తిశేషుడు పెద్దలు నందమూరి తారక రామారావు గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో అతిశయోక్తి. నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మా, వీటన్నిటికీ మించి జనసేనాధిపతి, జనసేన ఒక దమ్మున్నటువంటి సేన ఈరోజు కేవలం జనసేన కారణంగానే ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడింది అనేటువంటి విషయం వాస్తవం కాదని నేను అడుగుతున్నా. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ లేకపోతే ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడేది కాదు అనేటువంటి వాస్తవం. అనేక త్యాగాలు చేసి సొంత పార్టీలో సైతం విమర్శలు ఎదుర్కొని నాకు పార్టీ ప్రయోజనాల కన్నా నా ప్రయోజనాల కన్నా ఆంధ్ర రాష్ట్రం ప్రయోజనాలు ముఖ్యమైనటువంటి ఆలోచనతో కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకుని 24 సీట్లు తీసుకుని మరొక 3 సీట్లు తగ్గించుకుని 3 పార్లమెంట్ స్థానాలు తీసుకుని మరొక సీటు తగ్గించుకుని ఈ రాష్ట్రంలో పొత్తుకి పొడవడానికి కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రజాక్షేత్రంలో అభివృద్ధిని ఆకాంక్షించి పనిచేసే ప్రజాప్రతినిధులకే ప్రజలు మద్దతు తెలియజేయాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పివి నరసింహరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల దొడ్డనపూడి గ్రామాల్లో ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పివి నరసింహరాజు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారంలో అడుగడుగునా మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా గూడూరు భూమాపాలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తానెప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ప్రజాక్షేమం కోసం పోరాడుతూనే ఉంటానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పాతాళమెరక, కలవపూడి, మోడి, మాలవానితిప్ప, బోస్ కాలనీ, ఆనందపురం, యలన్పురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి తన అజెండాగా ముందుకు వస్తున్నానన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ప్రతి సంవత్సరాల్లో ప్రజల మనసులో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది లేదన్నారు. తనకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రచారం కోసం గ్రామాలకు వెళ్లిన శివరామరాజుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, మహిళలు హాజరై ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చారు. ఈ ప్రచారంలో కలవపూడి సర్పంచ్ కేదెల జాన్, వేగేసిన బాలగణపతి వర్మ, ముదుండి మణిబాబు, మంత్రులు శ్రీ వెంకటరాజు, ముదుండి దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు.